హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. రైల్వే శాఖ నుండి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను, పూర్తి వివరాలు చూసిన తర్వాత అప్లై అయితే చేసుకోండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియో లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి నోటిఫికేషన్ సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే నుండి అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. ఇక్కడ చాలా రకాల ఉద్యోగాలు వెల్డరు, టర్నరు, ఫిట్టరు, ఎలక్ట్రీషియను, స్టెనోగ్రాఫరు, అలాగే కంప్యూటర్ ఆపరేటరు, హెల్త్ అండ్ శానిటరీ ఇన్స్పెక్టరు, మెకానిస్ట్ డీజిలు, సో ఇలాంటి చాలా రకాల ఉద్యోగాలు అనేవి రాయ్పూర్ డివిజను, అలాగే వ్యాగన్ రిపేర్ షాప్ రాయ్పూర్కి సంబంధించి ఇక్కడ వ్యాకన్సీస్ అయితే ఉండడం జరిగింది. టోటల్గా మనకు 1266 వ్యాకన్సీస్ అయితే ఇక్కడ ఉండడం జరిగింది. సో వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్ చూసుకుంటే 10th క్లాస్ అలాగే 10+2 చేసిండే వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. సో రిలవెంట్ కొన్ని డిపార్ట్మెంట్స్లో ఏదైతే మెకానిస్ట్ ఇలాంటి వాటిలో ఐటీఐ చేసి ఉండాలి. సో కొన్ని ఉద్యోగాలకి 10th అలాగే 10+2 ఇక్కడ క్వాలిఫికేషన్ అయితే ఉంది. ఏజ్ చూసుకుంటే 15 ఇయర్స్ నుండి 24 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, అలాగే ఓబీసీ అభ్యర్థులకు 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, ఎక్స్ సర్వీస్ మెన్, ఫిజికలీ హ్యాండిక్యాప్కి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో ఇది దీనికి సంబంధించిన ఏజ్కి సంబంధించిన డీటెయిల్స్. సో ఇదొక అప్రెంటిషిప్ అనుకోవచ్చు. 1 ఇయర్ ట్రైనింగ్ ఇస్తారు. దాని తర్వాత సో ఇక్కడ ట్రైనింగ్ చేసిన వాళ్ళకు జాబ్స్ కూడా లభించే అవకాశం అయితే ఉండడం జరుగుతుంది. చాలా మంచి అవకాశం అనుకోవచ్చు. ఎటువంటి ఫీజు కూడా పే చేయాల్సిన అవసరం అయితే లేదు. సో దీనికి సంబంధించి అప్లై చేసుకోవడానికి May 1 లాస్ట్ డేటు. ఆల్రెడీ ఏదైతే మనకు April 2 నుండి అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది. May 1 వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఏదైతే అప్రెంటిషిప్ వెబ్సైట్ ఉందో దాంట్లో వెళ్ళి అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో చాలా మంచి అవకాశం ఇది. సో దీనికి సంబంధించిన నోటిఫికేషను, అప్లై లింకు మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అప్లై అయితే చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. చాలా మంచి అవకాశం, యూటిలైజ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.